హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మేము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మా వెహికల్లో వెళ్తున్నాం. మేము ఉప్పల్ నుండి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుండి వరంగల్ హైవేలో వెళ్ళాలి. ఈ రోడ్లో ఇరువైపులా గ్రీనరీ ఉండి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. వెళ్లే దారిలో ఒక టోల్ ప్లాజా ఉంది. సింగిల్ వే అయితే 115 రూపీస్, రౌండ్ ట్రిప్ అయితే విత్ ఇన్ ఏ డే 170 రూపీస్ తీసుకుంటాడు. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వెళ్లే దారిలో భువనగిరి కోట కనిపిస్తుంది. మరి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ యాదగిరిగుట్ట వెళ్లే ఒక ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో యాదగిరిగుట్ట ఉంది. వెళ్లే దారిలో ఒక చెరువు కనిపించింది. చెరువు ప్రక్కన చిన్న పార్కులా ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టకు వెళ్లేవారు ఇక్కడ తాము తెచ్చుకున్న భోజనాలు అక్కడ తీసుకుంటున్నారు. మరి కొంచెం ముందుకి వెళితే సురేంద్రపురి ఉంటుంది. టికెట్ సుమారు 500 రూపీస్ వరకు ఉంటుంది అన్నారు. మాకు టైం సరిపోలేదు సురేంద్రపురి చూడడానికి. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. క్రింద నుండి గుట్ట చాలా అందంగా కనిపిస్తుంది. పైకి చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి మెట్ల దారి, సుమారు 400 మెట్లు ఉంటాయి. అంటే 2.5 కిలోమీటర్స్ నడిస్తే మనం కొండపైకి చేరుకోవచ్చు. ఇంకొక దారి మనం కొండపైకి వెళ్ళడానికి కార్ ఆర్ బైక్ లో వెళ్ళవచ్చు. కార్ పార్కింగ్ కానీ కొండపై వరకు కార్ లో గనక మన ఓన్ కార్ లో గనక వెళితే కార్ పార్కింగ్ కి 500 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. మేము మా కారుని కిందే పార్క్ చేశాము. కింద పార్క్ చేస్తే 50 రూపీస్ లో మనము పార్క్ చేసేయచ్చు. ఆ పార్క్ చేసిన దానికి దగ్గరే ఫ్రీ బస్సెస్ కూడా ఎక్కాము. ఎవ్రీ 2 మినిట్స్ కి ఫ్రీ బస్ వస్తుంది. ఇక్కడ నుండి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కూడా కనిపిస్తున్నాయి. బస్సెస్ చాలా రద్దీగా ఉండడం వల్ల బస్సులో వీడియో తీయలేకపోయాము. ఫ్రీ బస్సెస్ కొండపైన ఉన్న బస్ స్టాప్ దగ్గర ఆగుతాయి. బస్ దిగిన దగ్గరే మనకి ఫోన్స్ డిపాజిట్ కౌంటరు, లగేజ్ డిపాజిట్ కౌంటర్లు కనిపించాయి. మేము మా ఫోన్స్ ని అక్కడే డిపాజిట్ చేశాము. ప్రతి ఫోన్ కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొండపైన ఎక్కడ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ కార్డ్స్ కానీ తీసుకుంటున్నట్టుగా మాకు అనిపించలేదు. కాబట్టి కొంచెం మనీ మనతో పాటు క్యారీ చేయడం చాలా బెటర్. మీరు 150 లేదా 300 రూపీస్ దర్శనాన్ని కనుక బుక్ చేసుకుంటే మీ ఫోన్ ని క్యూ లైన్ మొదటి వరకు కూడా తీసుకొని వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా బస్ స్టాప్ పక్కనే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. మేము 150 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. దర్శనం క్యూ లైన్ లో మనకి డ్రింకింగ్ వాటరు అట్లాగే రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి. దర్శనం టైమింగ్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంచుతాము. మాకు దర్శనం మొత్తం 1.5 గంటన్నర పట్టింది. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించాము. ఈయన క్షేత్రపాలకుడు ఇక్కడ. మేము వెళ్ళింది సెలవు రోజు. సెలవు రోజుల్లో ఈ క్షేత్రం చాలా రద్దీగా ఉంటుంది. ప్రధాన ఆలయంలోని కొండ గుహలో ఉన్న నరసింహస్వామి వారిని దర్శించుకుని మేము బయటకు వచ్చాము. ఈ గోల్డ్ కలర్ ఫెన్సింగ్ లో కనిపించేది అంతా క్యూ లైన్ దర్శనం. ఇది అయిన వెంటనే మేము ఈ మండపంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాము. మా వాళ్ళు బస్ స్టాప్ దగ్గర డిపాజిట్ చేసిన ఫోన్స్ తెచ్చే వరకు మేము ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ గోపురాలు ఉన్నాయి. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్థల పురాణానికి వస్తే, స్థల పురాణం ప్రకారం ఋష్యశృంగుడు మరియు శాంతాదేవిల పుత్రుడైన యాదర్శి ఒక గొప్ప విష్ణు భక్తుడు. యాదర్శి నరసింహస్వామి వారి ఉగ్రస్వరూపం కోసం ఆంజనేయ స్వామి వారి సలహా మేరకు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి 5 రూపాల్లో దర్శనం ఇచ్చాడు. కొండ గుహలో రాతిలో ఈ 5 రూపాల్లో విగ్రహాలున్నాయి. ఇవే జ్వాలా నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, యోగానంద నరసింహుడు, ఉగ్ర నరసింహుడు మరియు లక్ష్మీ నరసింహుడు. నరసింహుడు ఒక పాము ఆకారంలో, యోగానంద నరసింహుడు ఒక యోగ ముద్రలో, ఇంకా లక్ష్మీ నరసింహుడు శ్రీ లక్ష్మీదేవి సమేతుడై దర్శనమిస్తాడు. దర్శనమైన వెంటనే తీర్థం తీసుకుని ప్రధాన ఆలయం నుండి బయటకు వస్తాము. మనము ప్రధాన ఆలయం నుండి బయటికి రాగానే
ప్రసాద విక్రయ కేంద్రానికి వెళ్లే దారిలో దీపారాధన మండపం కనిపిస్తుంది. ఒక్క దీపము 100 రూపాయలు చెప్పారు. ప్రసాదాల కేంద్రంలో కూడా ఫోన్ పే, గూగుల్ పే యాక్సెప్ట్ చేయలేదు. మేము ప్రసాదం కొని బయటకు వచ్చాము. ఈ చుట్టూ ఎంతో సుందరంగా ఉంది. కొండపై నుంచి చూస్తే కింద పార్కింగ్, కొలను, గార్డెన్స్, మెట్ల దారి, వాహనదారి అన్నీ కనిపిస్తున్నాయి. ఎండ అంతగా లేకపోవడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. క్రిందకి మెట్ల మార్గం ద్వారా వస్తున్నప్పుడు శివాలయం ఉంది. స్ఫటిక శివలింగం, నంది ఎంతో అందంగా ఉన్నారు. ఇక్కడ గర్భగుడిలో శివుడు, పార్వతీ, వినాయకుడు సుబ్రహ్మణ్య సమేతంగా దర్శనమిస్తాడు. శ్రీ సీతారామచంద్రులు నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. మెట్ల దారిలో గాజులు మరియు బొమ్మల దుకాణాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన కొన్ని వివరాలు. గర్భగుడి వరకు వీల్ చైర్ వెసులుబాటు లేదు. మనం కొన్ని మెట్లు ఎక్కవలసి వస్తుంది, మరికొన్ని దిగవలసి ఉంటుంది. కనుక ఎవరైనా నడవలేని స్థితిలో ఉంటే దర్శనం కష్టతరమే. సీనియర్ సిటిజన్స్ మరియు కిడ్స్ కి స్పెషల్ క్యూ లైన్ కానీ అలా టైమింగ్స్ కానీ ఏమీ లేవు. కాకపోతే పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళకి బస్ స్టాప్ నుంచి క్యూ లైన్ మొదటి వరకు కూడా బ్యాటరీ వెహికల్స్ లో డ్రాప్ చేస్తారు. కొండ కింద లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ అవుట్ గేట్ పక్కన కొంత దూరం వెళితే పార్కింగ్ ఉంటుంది. అక్కడ కళ్యాణగట్ట ఉంది. తలనీలాలు సమర్పించే భక్తులు అక్కడ టోకెన్ తీసుకుని తలనీలాలు సమర్పించుకోవచ్చు. కళ్యాణగట్టకు ఆపోజిట్ లో గుండం ఉంది. గుండంలో మునిగే వారికి ప్రక్కనే లేడీస్ కి, జెంట్స్ కి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్, వాటర్, చేంజింగ్ రూమ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కళ్యాణగట్ట మార్నింగ్ 5:30కే ఓపెన్ చేస్తారట. ప్రసాదం కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7:30 వరకు, రాత్రి 8:30 నుండి 9:30 వరకు ఉంటాయి. ఇక్కడ కూడా ఫోన్ పే, గూగుల్ పే అలో చేయటం లేదు. మనము మనీ ఇవ్వవలసిందే. మెట్ల దారి ద్వారా మేము ప్రధాన ఆలయం నుండి బస్ స్టాప్ కు చేరుకున్నాము. ఉచిత బస్సులోనే కిందకు వచ్చి మా కారులో ఇంటి బాట పట్టాము. ఇదేనండి మా యాదగిరిగుట్ట యాత్ర విశేషాలు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించండి, ధరించండి. మరలా మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.